గతంలో కూడా ఒక 5-6 రోజుల క్రితం నేను ఆ రోజు ఢిల్లీ నుంచి ఈ విషయం తెలిసిన వెంటనే ఇది సోషల్ మీడియాలో తెలిసిన వెంటనే ఈ విధంగా మా గ్రామం ఇసుకపల్లి గ్రామం పెద్దకాపు తోటయ్య బంధించి వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం ఏం జరిగిందనేది తెలుసుకోవాలని చెప్పి ఈ జువ్వలు దీన్ని బోట్లు విడుదల విషయంలో చేసినప్పుడు మొదట 2 రోజులు అతను ఏం మాట్లాడలేదు. 3వ రోజు ఏ కారణమో నాకు తెలియదు. దాన్ని విచారణలో కానీ తెలిసేటువంటి పరిస్థితి ఉండదు. ఏ ప్రభావాలకి ఎవరు లొంగారు, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి అన్ని విషయాలను కూడా తేల్చమని ఎంక్వైరీ పెట్టమని కూడా ఆ రోజు వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి విన్నవించాను. ఎందుకంటే ఇటువంటి రాతపూర్వకంగా కూడా మీడియాకి, ప్రింట్ మీడియాకి కూడా పంపించాను వివరణ. కానీ రోజు రోజుకి ఈ వివాదం రకరకాలైనటువంటి రూపుదిద్దుకుంటా ఉంది. ఈ పరిస్థితుల్లో నేను నేరుగా వచ్చి వివరణ మీడియా మిత్రుల ద్వారా మత్స్యకారు సోదరులకు ప్రత్యేకంగా తెలియజేయాలనేది నా యొక్క ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా కలవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండేటువంటి నన్ను ఎక్కడైనా మత్స్యకారుల గ్రామాల్లో ఏదన్నా వివాదాలు ఉంటే, పోయినసారి కూడా నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా 2 సంవత్సరాలు వైసీపీలో ఉన్నాను, మీకు తెలుసు. చీరాల ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భయంకరమైనటువంటి తగువులు జరిగి వాళ్ళ జీవితాలు చిందరవందరవుతుంటే నన్ను ఆ రోజు అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కానీ, అక్కడ 2 పార్టీల వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీలో ఉన్నాను కాబట్టి వైసీపీ పార్టీ, అంటే కరణం బలరాం గారు వాళ్ళందరూ ఉన్నారు వైసీపీలో. నేను రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాను ఆ ప్రాంతానికి. నన్ను పిలిచి ఇరు వర్గాల వారు, అటు తెలుగుదేశం ఇటు వైసీపీ మత్స్యకార సోదరులు, మీరు వస్తే బాగుంటుంది, మీకైతే అందరితో పరిచయం, మీరు వివాదాస్పదులు కాదు కాబట్టి రమ్మని చెప్పి నేను ఎంతో ప్రయత్నం చేశాను. అప్పుడు నాకు కూడా ఇప్పుడు కొండూరు అనిల్ బాబు వాళ్ళందరూ కూడా వచ్చారు, స్థానిక నాయకులతో పాటు. మత్స్యకార గ్రామాలు, ఈ తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా వచ్చినాయి. ఇసుకపల్లి, అదేవిధంగా తాడిచెట్లపాలెం, పాతపాలెం, జువ్వలదిన్ని, ఈ తుమ్మలపేట, అన్ని గ్రామాల నాయకులు కూడా ఆ రోజు సమావేశానికి రావడం జరిగింది. నేను 4-5 సార్లు అటెండ్ అయ్యాను. అంటే అటువంటి నేను వివాదాలు ఎక్కడన్నా వచ్చినప్పుడు మత్స్యకార గ్రామాల్లో నన్ను ఆహ్వానిస్తాను. గతంలో కూడా ఈ బోట్ల వివాదం గత 30 సంవత్సరాలుగా జరుగుతుంది, 40 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈరోజు పుట్టింది కాదు. తమిళనాడు జాలర్లు వచ్చి ఇటు వస్తారు, ఏది పులికాటు సరస్సు మీద వస్తారు. అంటే చిన్న చిన్న బోట్లు వాళ్ళకు ఉండేది, పెద్ద బోట్లు ఉండేది. మామూలుగా ఈ కారైకల్లు, ఈ పాండిచ్చేరి వాళ్ళకి, యూనియన్ టెరిటరీ వాళ్ళకి పెద్ద బోట్లు ఎక్కువ ఉండేది. అవి అంతా కూడా సంవత్సరం లోపల 7 కిలోమీటర్లు, నాటికల్ కిలోమీటర్స్ పైన వేట చేయాల్సినటువంటి ఒక సమస్య ఏంటంటే, ఇక్కడ మత్స్య సంపద బాగుందని ఇటు రావడం, మనం మత్స్యకార గ్రామాల వాళ్ళు చిన్న చిన్న బోట్లో పోయి వాళ్ళతో రావద్దని చెప్పడం, వివాదం కావడం, ఏదన్నా మళ్ళీ ఒక పడవని ఏదన్నా కట్టేసినా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వాటిని నాలాంటి వాడి దగ్గరికి, తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారం ఉన్నప్పుడు నా దగ్గరకు కానీ, కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి దగ్గరకు కానీ పోయి మమ్మల్ని ఒక మధ్యవర్తులుగా పెట్టుకొని తీర్మానాలు చేసుకునేవాళ్ళు. ఏదో కొంచెం మత్స్యకారులు నష్టపోయినటువంటి మన ఆంధ్ర మత్స్యకారులకి ఏదో నష్టపరిహారం ఇప్పించడం, సర్దుబాటు చేయడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు జరిగినటువంటి వివాదం ఎప్పుడు లేని విధంగా 4 బోట్లు, పెద్ద బోట్లు అవి రావడం, ఆ బోట్లు మన స్థానిక మత్స్యకార సోదరులు తమ జీవనానికి ఇబ్బందికరంగా ఉంటుంది, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది, వాళ్ళు 40 సంవత్సరాల నుంచి రావడం, దీనికి ఏదో శాశ్వత పరిష్కారం చూడాలని చెప్పి వాళ్ళే ఆ 4 బోట్లని ఎవరు వచ్చినా ఏ రాజకీయ పార్టీని ఇన్వాల్వ్ చేయకుండా, అది తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ, కమ్యూనిస్ట్ కానీ, బీజేపీ, ఏ పార్టీ వచ్చినా కూడా ఏ రాజకీయ నాయకులు జోక్యం లేకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ అనేటువంటి ఒక తీర్మానం మన కృష్ణాపురం దగ్గర మత్స్యకార సోదరులందరూ కూడా ఒక తీర్మానం చేసుకొని, ఎవరు జోక్యవద్దు, రాజకీయ పార్టీలు వద్దు, అధికార యంత్రాంగం జోక్యం, ఇది మన జీవితాలకు సంబంధించినటువంటి, మన జీవనానికి సంబంధించింది కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం వాళ్ళు నిర్ణయించుకున్నారని చెప్పి తెలిసిన తర్వాత
ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వాళ్ళు పోలేదు. నా విషయం అయితే నేను ఎవరిని కూడా ఇదిగో ఈ విషయంలో నా దగ్గరికి రాండో నేను తీర్మానం చేస్తాను ఇంకోటి అనేది మన దగ్గరికి రానప్పుడు వాళ్ళ 164 గ్రామాల వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు వాళ్ళే దాన్ని పరిష్కరించుకునేటువంటి కట్టుబాటు ప్రకారం ఉన్నప్పుడు ఇక మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం మన దగ్గరకు వస్తే గతంలో అంటే ఎవరున్నా కూడా సార్ మీరు తమిళనాడులో పాండిచేరిలో ఇంకోటి పిలిచి మాట్లాడండి సార్ మేము కూడా వస్తామని మాకు మద్రాసు కూడా నాకు వచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టే సందర్భాలు కూడా ఎన్నోసార్లు ఉన్నాయి. కానీ ఈసారి అసలు నా జోక్యం అయితే నన్ను ఎవరూ అడగలేదు. నేను ఎవరు కూడా కనీసం ఫోన్లో కూడా ఇవి సంబంధించి నేను మాట్లాడకూడలేదు. ఏంటంటే అనవసరమైనటువంటి విషయాల్లోకి మనం తలదోర్చకూడదు. మనల్ని అడిగినప్పుడు మనం మాట్లాడదాం అనేది నా అభిప్రాయం. అందులో ఈ బోట్ల విషయంలో ఎప్పుడు సెప్టెంబర్ నుంచి జరుగుతుంది. సెప్టెంబర్ నుంచి జరిగేటప్పుడు అందులో కప్రాలతిప్ప పోలీస్ స్టేషన్లో కానీ కావలి రూరల్లో కానీ వీటన్నిటిలో కూడా ఎఫ్ఐఆర్లు కూడా వేస్తున్నారు. దాంట్లో ఏం వేశారు, ఇది పాండిచ్చేరి కారైకల్ స్టేట్కి సంబంధించినటువంటిది. కారైకల్లు వచ్చి పాండిచ్చేరి యూనియన్ టెరిటరీలో కేంద్రపాలిత ప్రాంతంలో డిఎంకే కూడా సంబంధం లేదు. ఎందువల్లంటే అది రంగస్వామి గారు ముఖ్యమంత్రిగా బీజేపీ సపోర్ట్తో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది ఎఫ్ఐఆర్లో కూడా క్లియర్గా ఇది పాండిచ్చేరికి సంబంధించిందని 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.